నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో క్యాన్సర్పై అవగాహనతో పాటు ఏ వెజిటబుల్స్ తీసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా విక్రమాదిత్య గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. విక్రమాదిత్య గారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ క్యాన్సర్పై అవగాహన. అసలు క్యాన్సర్ అనేది కణాలు బయట నుంచి వచ్చి మన ఒంట్లోకి చేరేవి కాదు, మనలోనే ఉంటాయి. సో అవి కొన్ని రకాల కారణాల వల్ల అవి క్యాన్సర్ కణాలుగా దారితీస్తాయి. ఇది మనం జనరల్గా వినే మాట. మీ పరిభాషలో క్యాన్సర్ అంటే ఏంటి అసలు? కర్కాటక రోగం అని మాట్లాడతారు. కర్కాటక రోగం అంటే పీత. మనకి పీతను చూపిస్తారు, ఆ బొరియ దగ్గర ఎలా తలపెట్టుకుని ఉంటుంది, లోపల ఎంత లోతు అది డ్యామేజ్ చేసింది లేకపోతే సొరంగాలను తవ్వుకుందన్న విషయం ఎవరికి తెలియదు, అది బయటకు వచ్చేంత వరకు. క్యాన్సర్ కూడా అంత ప్రమాదకరం. మన దౌర్భాగ్యం, భారతదేశంలో కొన్ని శతాబ్దాల క్రితం అసలు దీని మాట చాలా తక్కువ. అవును, ఇప్పుడు ఇది వెస్ట్రన్ కల్చర్లో బాగా విపరీతంగా ఉండేది, మనకి చాలా తక్కువ. కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నట్టు ఉంది. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఈ వీటిలో మనం నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అవగాహన రాహిత్యం, అత్యాస. అంటే అత్యాస అంటే మీరు క్యాన్సర్ని తెచ్చుకోవటానికి అత్యుత్సాహపడుతున్నారని. అత్యాస అనేది తిండి మీద విపరీతమైనటువంటి వ్యామోహం పెరిగిపోయింది. తినకూడని పదార్థాలు విపరీతంగా తినేస్తున్నారు. ఓకే, అంటే శరీరంలో ఏ రోగం రావడానికైనా మెయిన్ రీజన్ తిండి కింద లింక్ చేస్తారా? 100% తిండేనమ్మా. రోగాలు ఎక్కడ బయట నుంచి లేవు, అన్ని. డయాబెటీస్ ఏదైనా షాప్కి వెళ్ళి కొని తెచ్చుకుంటారా? లివర్ సిరోసిస్ లేకపోతే లివర్ క్యాన్సర్ లేకపోతే ఫ్యాటీ లివర్ బయట ఏదైనా దొరుకుతుందా ఎక్కడైనా? ఒక పదార్థం లివర్ని పాడు చేసే ఒక పదార్థం లోపల వేయడం వల్ల చూడండి, కుండ అడుగున ఉన్న నీటిని కాకి రాళ్ళు వేసి పైకి తెచ్చుకున్నట్టు. అంటే అది మంచి నీరు అనుకోండి, మంచి రాళ్ళు వేసుకుని నీటిని తెచ్చుకుని దాహాన్ని తీర్చుకుంటుంది కాకి. మనం ఏం చేస్తున్నాం అంటే అజ్ఞానంతో వెయ్యకూడని పదార్థాలు, నీళ్ళు కింద ఉన్నాయి, మంచి నీళ్ళు తాగాలనే ఇదితో బురద మట్టి తీసేస్తే ఏమవుతుంది? అంతా పొల్యూట్ అవుతుంది. మనం అందులో చెత్త వేస్తున్నాం. ఈ దేహం చాలా, అంటే దేహమే దేవాలయం అని మాట్లాడుకుంటూ ఉంటాం, జీవుడే దేవుడు. ఇలా మాట్లాడుకున్నప్పుడు మనం విపరీతమైనటువంటి అత్యాస, లిమిట్ లేదు, ఎంత తింటున్నామో కూడా తెలియదు, విపరీతంగా తినేస్తున్నాం. ఎలా తింటున్నాం అంటే రేపు, అంటే ఇవాళ ఆదివారం అనుకోండి, సోమవారం ఇక ఉండదు ప్రపంచం, నాశనం అయిపోతాం అన్నట్టుగా డబ్బాలు క్రిస్పీ బకెట్లు దొరుకుతుంటాయి కదా, అవి తెచ్చుకొని అందరూ ఏదైనా జర్నీకి వెళ్తున్నాం, ఇక అంత జర్నీలోనే విపరీతంగా తినేయాలి. ఇక ట్రైన్లో చూస్తే ప్యాకెట్లు ఓపెన్ చేసుకుని పిల్ల పెద్ద పీసు ఏమీ లేదు, అందరూ విపరీతంగా ఇవాళ ఎక్కుతాం, రేపు దిగుతాం, వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు చుట్టాలింటికో సొంత ఇంటికో వెళ్తాం, అక్కడ చేసుకుని తినొచ్చు కదా. ఈ ట్రైన్లో అంటే ఎక్కడన్నా ట్రైన్ కూలిపోతుందా, ప్రాణం పోద్దా అన్నట్టుగానే తినేస్తున్నాం. అత్యాస అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. అంటే జర్నీ తెలియకుండా ఉండడానికి టైంపాస్ కింద తింటున్నారని అనుకోవచ్చు కదా. టైంపాస్ ఇదేనంటే అమ్మా, పూర్వం కూడా టైంపాస్కి జర్నీ చేసేటప్పుడు చేసి పట్టుకెళ్ళేవారు. చక్కెడాలు, అరిసెలు, పోకొండలు, సున్నుండలు, అవి ఆరోగ్యకరమైనటువంటి వంటలు. ఇప్పుడు మనం అంతా కూడా చేసుకునే ఓపికలు ఎవరికీ లేవు. ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్లో, అక్కడ రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి వాటిల్లో ప్యాక్ చేసుకొని, ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, సిల్వర్ ప్లాస్ అయితే సిల్వర్ పట్టుకెళ్ళిపోతున్నాం విపరీతంగా. టైం పాస్ చాలా ఉన్నాయి టైం పాస్ చేయటానికి. అసలు మామూలుగా నిలబడి తినకూడదు, నడుస్తూ తినకూడదు, వీటిల్నే తప్పు అనుకుంటా. ఒక సస్టైన్ స్పీడ్తో గ్రావిటీని కట్ చేసుకుంటూ పరిగెడుతున్నటువంటి రైలులో తినడం ఎంతవరకు కరెక్ట్? అసలు నిలబడి తినడమే తప్పు అని చెప్తుంది శాస్త్రం. కూర్చుని తినాలి, ఇది మన బఫేల్లో అటు ఇటు తిరుగుతుంది, అదే తప్పు అని చెప్తున్నప్పుడు ఒక సస్టైన్ స్పీడ్ అవుతుంది ట్రైన్, ఆ స్పీడ్లో తినడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, టైంపాస్కి చాలా ఉన్నాయిగా, టైం ఎందుకు పాస్ అవ్వదా? మనం తినకపోతే ట్రైన్ కదలదా, ఆగిపోతుందా? ఇవే మనల్ని ఈ స్థితికి, అంటే
క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ సంథింగ్ ఎనీ క్యాన్సర్లో భారతదేశం సెకండ్ ప్లేస్కి చేరేలా చేసింది. ఓకే. అంటే ఇంకా ఇంకా దారుణంగా ఉంది. ఫ్లైట్లలో కూడా మనకి వీళ్ళు అమ్ముతుంటారు. ఓకే. అసలు గ్రావిటీ ఏ ఉండదు అక్కడ. అది కూడా ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అక్కడ కూడా మనం విడిచిపెట్టట్లేదు. చాలా ఈజీగా ఓకే. మన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతూ కొనేసుకుంటున్నాం. అంటే రోగం కొనుక్కుంటే వస్తుందంటే 100% కొనుక్కుంటేనే వస్తుంది. అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ లేని వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి, మనం వింటున్నాం బయట. అంటే వాళ్ళు ఏది పడితే అది తినకపోయినా సరే మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది క్యాన్సర్? అమ్మా, పొరపాటంటూ చెయ్యకపోతే శరీరానికి ఒక స్పృహ ఉంది. దాని స్పృహ ఎప్పుడు శరీరాన్ని కాపాడుకోవడమే. ఓకే. ఎలాంటి అలవాట్లు లేవు అనుకుందాం. ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్, అంటే టైంకి తినకపోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. తినాల్సిన సమయంలో తినకపోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఓకే. తినాల్సినవి తినకపోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఏమీ లేకుండా ఏమి ఉండదు. ఊరికే రోగం రాదు. మరి తినే పదార్థాల నుంచి పడుకునే దాకా ప్రతిదీ అన్ని విషయాల్లోనూ ఏదో ఒక రకంగా కల్తీ జరుగుతూనే ఉంటుంది. సో దానికి మనిషి గురికాక తప్పదు. మరి దాని నుంచి బయటపడాలంటే మరి ఏం చేయాలి? మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకనే బ్రతకడానికి తినాలి. పొల్యూట్ అవుతుంది. ఒక్కటి చెప్పండి, ఇది పొల్యూట్ అవుతుంది. నేను కాయగూరలు వైద్యం గురించే మాట్లాడుతున్నా. పెస్టిసైడ్స్ వేసి కాయగూరలు పండిస్తున్నారు, మరి ఏం చేయాలి? పెస్టిసైడ్స్ వేస్తున్నారు. ఓకే, పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్ అనేవి ఇంత పెద్ద దేహానికి ప్రమాదం, అంతేగా, మరణాన్ని తెస్తున్నాయి. ఒక మొక్క దాని ప్రాణం ఎంత ఉంటుంది? ఈ పెస్టిసైడ్స్ యొక్క ప్రభావం దాని మీద ఉంటే అది చచ్చిపోతుంది. అది కాయ ఇవ్వదు, పండు ఇవ్వదు. మనం టెస్ట్కి పంపిస్తే మీకు పీపీ మైక్రో లెవెల్లో ఎక్కడో ఉంటుంది. అది అంత ప్రమాదకరం మనకి కాదు. అందుకనే వాటి నుంచి మనం రక్షించుకోవడానికే ఉప్పు నీటిలో కడుక్కోవడం, వాష్ చేయటం, వెనిగర్లో వాష్ చేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. చిన్న మోతాదుల్లో తనని తాను కాపాడుకోవడానికి శరీరానికి ఒక స్పృహ ఉంది. ఓకే. చిన్న మోతాదులో ఏదైనా వస్తే దాన్ని కాపాడుకోవడానికి శరీరానికి ఒక స్పృహ ఉంది. అవన్నీ యాక్టివ్ అయిపోతాయి. మన దాంట్లో ఒక రక్షణ వ్యవస్థ ఉంది కదా శరీరంలో, అది యుద్ధం చేస్తుంది. ఒకటి పెస్టిసైడ్స్ వేస్తున్నారు, అవి తినడం వల్ల రోగాలు వస్తాయి. ఇప్పుడు మనకు బయట దొరికేవన్నీ అయ్యాక అంతకన్నా ప్రమాదమైనవి కదా. వీటితో పోల్చుకుంటే అవి చాలా ప్రమాదం. మరి ప్రతి దాంట్లోనూ హైబ్రిడ్ రకం వస్తుంది కదా, మరి దాని గురించి ఏమంటారు? అదే ఇప్పుడు మార్పు రావాలి, తెచ్చుకోవాలి. నేను కూడా ఇంతకు ముందు రైతుల ఆత్మహత్యలు సానుభూతి ఉండేది. ఇప్పుడు నా దగ్గర అది లేదు. ఎవరైనా రైతు ఫోన్ చేసి నాతో మాట్లాడితే, మీరు భూమి తల్లిని హత్య చేస్తున్నారు కెమికల్స్తో, అత్యాశతో, పంటలు అధికంగా రావాలని, ఎక్కువ పండాలని మీరు తల్లిని హత్య చేస్తున్నారు కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తున్నారు. సానుభూతి చూపించక్కర్లేదు, జాలి పడక్కర్లేదు, అత్యాశే కదా. అప్పులు చేసి ఎరువులు తీసుకొచ్చి నేల తల్లిని నాశనం చేస్తున్నారు కదా. అందుకని వీళ్ళు ఈ స్థితికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మీరు మళ్ళీ ఒక సంవత్సరం ఆపేయండి పంటలు. సేంద్రియం ఆవు పేడతో, గోమూత్రంతో దాన్ని వదిలేయండి ఒక సంవత్సరం పాటు. మళ్ళీ అమ్మ తన జీర్ణాన్ని, తన శక్తిని తను తెచ్చుకుంటుంది. మళ్ళీ వ్యవసాయం చేయండి. మీరు 10 మందికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది కదా. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అందరికీ సరిపడా ఆహార పదార్థాలు అందవు అనేది కూడా ఆలోచనలో. వెరీ గుడ్, సూపర్, మంచి ప్రశ్న. అత్యాశ అనే ఒక పదం ఎందుకు వచ్చిందో తెలియదు, స్టార్టింగ్ లో వాడా. అవసరానికి మించి తింటున్నాం కాబట్టి అవసరానికి మించి పండించాల్సి వస్తుంది. అవసరానికే తింటే అవసరానికి మించి పండించాల్సిన అవసరం లేదు కదా, సరిపోతాయి. అయితే ఉన్న జనాభా కూడా రెట్టింపు అవుతున్న పరిస్థితి ఉన్నప్పుడు అందరికీ సరిపోవాలని కూడా లేదు కదండి. అందరికీ సరిపోతాయమ్మా. ఎక్కడికక్కడ సమతుల్యం ప్రకృతి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రకృతికి తెలుసు సమతుల్యత అనేది, మనకు తెలియదు. అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై మీద ప్రభావం చూపిస్తుంది. అవును. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో ఆటోమేటిక్గా సప్లై కూడా సస్టైన్ అవుతుంది. ఎప్పుడైతే సప్లై సస్టైన్ అయిందో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మీద ఆధారపడతారు. జనాభా పెరిగిపోతున్నారు, పెరగనివ్వండి, ఆకలి మంటలు వస్తాయి, కంట్రోల్ చేసుకుంటారు. వీళ్ళు అడుగుతున్నారు, ఆకలితో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మీరు పండించేస్తూ మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం, ఉనికిని కోల్పోతున్నాం, మనల్ని మనం కోల్పోతున్నాం.
ఒక్కసారి ఆలోచించి ఆగితే నష్టం ఉందా? మధ్యాహ్నం తినాలమ్మా, మనకి ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. ఇప్పుడు అందరూ కానీ ఇంతవరకు కాలంలో పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంతవరకు ఒక 30-40 ఏళ్ల క్రితం వాళ్ళు, లేదా ఒక 50 సంవత్సరాల క్రితం వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు మంచిగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 పూట్ల తినేవాళ్ళు, అయినా ఆరోగ్యంగా ఉన్నారు. మరి దాన్నే ఫాలో అవ్వకూడదు అంటారా ఇప్పుడు? అమ్మా, మీరు 3 పూట్ల తినేవాళ్ళు, 3 పూట్లకి వాళ్ళు వాడిన పదార్థాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఏం తినేవారు? ఇంత విచ్చలవిడి ఇంత విచ్చలవిడి ఆకలి ఉండేది కాదు వాళ్ళకి. ఒక 20-30 ఏళ్ళ వెనక్కి వెళితే ఇవి మనం కొంచెం చూసి ఉండొచ్చు తిండి గురించి. ప్రధానంగా సూర్యాస్తమయం తర్వాత 6 గంటల తర్వాత ఎవరు మెలకుగానే ఉండేవాడు కాదు. 6-6:30 కల్లా అన్ని చక్కబెట్టేసి హ్యాపీగా పడకలకు చేరుకునేవారు. అప్పుడు రైస్ ఉండేది, మామూలుగా ధాన్యం ఉండేది, రైస్ ఉండేది, కానీ ఎవరు పేర్లు పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు మిల్లెట్స్ తినండి, రాగులు తినండి, సజ్జలు తినండి అని ఇన్ని రకాల వేరియేషన్స్ వచ్చేసాయి. ఎందుకంటారు మరి? అప్పుడు వాళ్ళు తిన్నది కూడా అదే ఆహారం, వాళ్ళకి బలం అనేది ఎక్కువ ఉంది, ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే మరి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. సో మళ్ళీ రైస్ వద్దు, ఫెసిలిటీస్ పెరిగినాయి, ఐటమ్స్ పెరిగినాయి, ఇన్ని రకాల ఐటమ్స్ ఏమీ లేవు. అన్నము కూర, అన్నము సంథింగ్ పచ్చడి, అంతే ఇవే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్, మనకు చాలా ఐటమ్స్ చాలా పెరిగిపోయినాయి. రైసుల్లోనే చాలా రకాలు వచ్చేసినాయి ఇప్పుడు. కానీ మరి ఇన్ని రకాల ఫెసిలిటీస్ పెరిగినా, ఇన్ని సౌకర్యాలు పెరిగినా రోగం రాకుండా మనిషి ఏమైనా ఉంటున్నాడా? లేదు. అంటే శాస్త్రం ఏది కూడా ఊరికే చెప్పదమ్మా. ఒకసారి తింటే యోగిలా ఉంటాడు, 2 సార్లు తింటే భోగిలా ఉంటాడు, 3 సార్లు తింటే రోగిలా ఉంటారని ఊరికే ఎక్కడ శాస్త్రంలో రాసి ఉండదు. వాళ్ళు 3 పొద్దులా తినేసి దున్నపోతుల్లా పడుకున్న రోజులైతే అవి కాదు. వాళ్ళు తిన్నదానికి, అంటే వాళ్ళకి తగ్గ పని ఉంటే దానికి తగ్గట్టు తిని పని చేసేవారు తప్ప తినేసి పడుకునేవాళ్ళు కాదు, సోమరిపోతులు కాదు, అనారోగ్యంతో హాస్పిటల్లో బెడ్స్ మీద ఉన్నవాళ్ళు కాదు. దానికి తగ్గట్టు వాళ్ళకున్న పని ప్రకారం తినేవాళ్ళు లేవు. 3 పూట్ల తినుండొచ్చు, పని చేసేవాడికి తినే అర్హత ఉందమ్మా. మీకు నైట్ వర్క్ ఉంది, మీరు కాయ కష్టం చేస్తారు, అప్పుడు మీరు తినొచ్చు. మామూలుగా అయితే మనం నైట్ తినకూడదు అంటాం, ఎందుకంటే నువ్వు తినేసి పని చేస్తావు కాబట్టి పనికి శక్తి ఏమి రాదు, తినదాంతో శక్తి రాదు. కానీ రేపు నీకు నీరసం రాకుండా ఉండడం కోసం నువ్వు పని చేస్తావు కాబట్టి ఈ తిండి నీకు ఉపయోగపడుతుంది, అది మెల్ట్ అయిపోతుంది. అంటే నువ్వు కూడా అవేర్నెస్గా ఉంటావు, శరీరంలో ఆర్గాన్సే కాదు నువ్వు కూడా మెలకుగానే ఉంటావు, నిద్రావస్థలో ఉండవు కాబట్టి నీకు అది అవసరం. జీర్ణం చేసుకుంటుంది శరీరం. పనిని బట్టి చేసేవాళ్ళేమో, తినేవాళ్ళేమో. అప్పుడు ఆహారంలో అంటే పండించే పంట దగ్గర నుంచి వాళ్ళు వెయిట్ చేసేవారు. కందిపప్పు పండాలంటే 6 నెలలు పడుతుంది, అది ఉడకడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఇప్పుడు కుక్కర్లో పెట్టి త్వరగా ఉడికించేస్తున్నాం, హైబ్రిడ్ వేసి త్వరగా పండించేస్తున్నాం. అది లోపలికి వెళ్ళిన తర్వాత అంతే దారుణంగా ఇమీడియట్గా గ్యాస్ట్రిక్ కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్, క్యాన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. హై ప్రోటీన్, మంచిగా బలవర్ధకమైనటువంటి ఆహారం, దాన్ని జీర్ణం చేసుకునే శక్తిని కోల్పోయింది. అది గంటన్నర ఉడికితే ఈజీగా డైజెస్ట్ అవుద్ది. కుక్కర్లో ప్రెస్ చేసి, ప్రెషర్ కుక్కర్ ద్వారా ప్రెస్ చేసి ఒత్తబడింది, మెత్తగా అయింది కదా అని తినేసాం. తినేసిన తర్వాత దాన్ని వండుకోవడానికి శరీరం పడే పాటల వల్లే క్యాన్సర్ బారిన పడుతున్నామేమో, లివర్ క్యాన్సర్లు అందుకే వస్తున్నాయి. హై ప్రోటీన్ అవి తినండి, ఇవి తినండి, చాలా రకాలు చాలా చెప్పేస్తున్నాం. వాడు పనిని బట్టి వాడు తినాల్సిన ఆహారం మీద ఆధారపడి ఉంటుంది తప్ప అందరినీ ఒకే తాటి మీద నడిపించాలంటే ఎలా అవుతుంది? కాయ కష్టం చేసేవాడు చిరుధాన్యాలు తినాలి, శ్రమ చేసేవాడు, ఎందుకంటే అది అరగడానికి సమయం తీసుకుంటుంది, అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది. ఆఫీసులో సాఫ్ట్వేర్ వర్క్లో చేసేవాళ్ళు ఇది తీసుకుంటే అది ఎప్పటికీ అరుగుతుంది. వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళకి శరీర వ్యాయామం ఉండదు, ఇంకా విపరీతంగా పెరిగిపోతుంటారు. అన్నం త్వరగా జీర్ణం అవుతుంది, త్వరగా అంటే అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. మనం ఏదైనా మాట్లాడుకుందాం, దానివల్ల ఏం పెద్ద ప్రమాదం ఉండదు. దానికి తగ్గట్టు కాయగూరలు యాడ్ చేసుకోగలిగితే, కాయగూరలతో తింటే, అంటే బ్రేక్ఫాస్ట్ మనం అంటున్నాం ఎసిడిక్ నేచర్ ఉండకూడదు, ఆల్కలైన్ ఉండాలి. ఫ్రూట్స్ వెజిటబుల్ తీసుకుని మధ్యాహ్నం శుభ్రంగా కడుపు నిండా తృప్తిగా భోజనం, అన్నం తింటే తప్పే ఉంది. నైట్ నీకు వర్క్ ఉంది, ఒక గ్లాసులు పాలు దాకా వర్క్ చేసుకుంటే తప్పే ఉంది. మరి అదేంటి విక్రమాదిత్య గారు, చాలా మంది చెప్తూ ఉంటారు తినకపోతే నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇట్లాంటివి మాట్లాడతారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అమ్మా, తినకపోతే ఏదైనా ప్రమాదం ఉంది అని అనుకుంటే తినడం వల్ల మాత్రమే ప్రమాదం ఉంది. ఏదైతే ఔషధంగా పనిచేస్తున్న ఆహారమే విషం అవుతుంది, మనల్ని అనారోగ్య పాలు చేస్తుంది. నీరసం అనేది ఒక పదం అయిపోయింది.
నీరసం ఎందుకు వచ్చిందంటే శరీరం చెప్తుంది విశ్రాంతి తీసుకోమని. శరీరానికి మాత్రమే విశ్రాంతి. శరీరం చెప్తుంది నీరసం ఎందుకు వచ్చింది. ఇప్పుడు జ్వరంతో ఉన్న వ్యక్తికి నీరసం వస్తుంది, అప్పుడు అంటే వాడికి బలంగా ఉంటే వెళ్ళి వర్క్ చేసేస్తాడు కాబట్టి శరీరం నీరసాన్ని నిస్సత్తు అని ప్రజెంట్ చేసింది. ఎందుకు విశ్రాంతి తీసుకోమని, విశ్రాంతి తీసుకుంటావు అనే ఉద్దేశంతో చెప్పింది అది. నువ్వు ఆ సమయంలో కూడా న్యూరోబియన్ ఫోర్ట్లో బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లో చేయించుకుని జ్వరానికి జ్వరం అనే వ్యవస్థని ఆపడానికి, అంటే ఇప్పుడు మీరు మనకి చేసే ఆ ఎస్క్లోఫెనక్ ఏదో టాబ్లెట్ ఇంజెక్షన్ ఉంటుంది, ఈ ఇంజెక్షన్లన్నీ కూడా శరీరంలో ఆ చెమట గ్రంథుల్ని ప్రేరేపించి చల్లబరి చేస్తాయి. జ్వరాన్ని తగ్గించు, ఆ ఇంజెక్షన్ చేసిన వెంటనే చెమట పడుతుంది అంటే చెమట గ్రంథిని ప్రేరేపించారు. తద్వారా అంటే అప్పటికి శరీరం తన టెంపరేచర్ని 38-37 degrees ఉండాల్సిన ఫారెన్హీట్ని ఎందుకు పెంచుకుంది? 98 అంతా చూపిస్తుంటుంది మనకు, 101కి 102కు వెళ్తుంది. ఎందుకు పెంచింది? ఇంతకుముందు చాలా వ్యవస్థలు పనిచేసి వ్యర్థాలను విసర్జించామని చేసిన ప్రయత్నంలో వాంతుల రూపంలో ప్రయత్నం చేస్తే వామికాండ్ ట్యాబ్లెట్ ఇంజెక్షన్ చేసి ఆపేసాం. విరోచనాలు అవుతుంటే ఎంట్రోకనల్ ట్యాబ్లెట్ వేసి ఆపేసాం. అప్పటికి ఇక నువ్వు ఇలా కాదు అని చెప్పి పడుకోబెట్టి నిప్పుల కొలిమి ఒక భోగిమంట అంటించి దహనం చేద్దాం అనుకున్న సమయంలో ఒక ఇంజెక్షన్ చేసి ఆ ఫీవర్ని ఆపేసాం. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే క్యాన్సరే. ఆ వ్యర్థాలు బయటకు వెళ్ళక ఒక ట్యూమర్లా ఫామ్ అయ్యి సంథింగ్, అదే క్యాన్సర్. ఇదంతా అవగాహనే. కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ టీవీలో చూసాండి, చెప్పండి. చెప్పేది చెత్త అని చెప్తాను కదా, మా మిస్టర్కి క్యాన్సర్ ఉందండి. ఓకే అండి, ఏ క్యాన్సర్ అండి? స్టమకాన్ ఇంకొకసారి చెప్పరా? స్టమకం క్యాన్సర్ ఉంది, గర్భాశయ క్యాన్సర్ ఉంది. ఓకే ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నారా మరి? చూడాలండి. గర్భాశయ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఎప్పుడు తెలిసింది క్యాన్సర్ ఉందని? ఓకే అండి, ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు? మీ వాయిస్ క్లియర్ గా లేదండి, ఇంకొకసారి చెప్పరా? సెకండ్ స్టేజ్ లో ఉంది. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మరి? ఓకే, మాట్లాడండి విక్రమాదిత్య గారితో మీరు ఒకసారి. ఓకే అండి, కాల్ కట్లైనట్లుంది. సో సెకండ్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నారు గర్భాశయానికి సంబంధించి. మరి ఏం చేయాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి పర్టికులర్గా ఆ క్యాన్సర్కి? సహజంగా క్యాన్సర్ ఆర్గాన్ బట్టి దాని రూపం పేరదే క్యాన్సరే. యూట్రస్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, సర్వైకల్ అంటే క్యాన్సర్. క్యాన్సర్ కణాలు ఆ పర్టికులర్ ప్రాంతంలో విపరీతంగా గ్రో అయిపోతూ ఉంటాయి. ఎసిడిక్ నేచర్ సాధారణంగా బాడీని ఆల్కలైన్ చేయగలిగితే చాలా వరకు క్యాన్సర్స్ అన్ని సప్రెస్ అవుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరిగిపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణాలు. మనకు అవన్నీ ఆ టెస్టుల్లో, పెట్ స్కాన్లో వీటిలో తెలుస్తూ ఉంటుంది. ఇమీడియట్గా మనం సహజంగానే చెప్పేది క్యాన్సర్కి అద్భుతమైనటువంటి చెక్ పెట్ బూడిద గుమ్మడికాయ. ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. బూడిద గుమ్మడికాయ అనేది హై కాస్మిక్ ఎనర్జీ అమ్మా. మనం అంటే పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో, పిరమిడ్స్లో మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే హై కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి. ఒక 200-300 feet డిస్టెన్స్లో ఎంతైతే పిరమిడ్లో ఎనర్జీ ఉంటుందో ఒక చిన్న బూడిద గుమ్మడికాయలు అంత ఎనర్జీ ఉంటుంది. అంటే మన బాడీలో వ్యాధి అనేది నెగిటివ్ ఎనర్జీ, బూడిద గుమ్మడికాయ అనేది పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని వానిష్ చేస్తుంది. ఓకే, అలాగే అది ఆల్కలైన్ ప్రాపర్టీ, హై ఆల్కలైన్ ప్రాపర్టీ యాష్ కార్డ్. ఇది ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది. ఆ వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంచుతుంది. చాలా రకాల సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారం బూడిద గుమ్మడికాయ. చాలా రకాల సమస్యలకి, ఎందుకంటే మన శరీరంలో అరుగుదల వ్యవస్థ, జీర్ణక్రియ వ్యవస్థ అనేది పాడైన తర్వాతే చాలా రకాల రోగాలకి కారణమవుతుంది. ఇది ఒక సైంటిఫిక్ రిజల్ట్ అనుకోవచ్చు. 100%. ఓకే, అంటే ఇప్పుడు మీరు మన
ఆధునిక వైద్యంలో చాలా రకాల మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, కీమోలు అనేవి ఇస్తున్నారు. మనకి క్యాన్సర్ మీద గ్రావియోలా సూప్ అని ఉంటుంది, లక్ష్మణ్ ఫల్ హాకు. 10,000 టైమ్స్ కీమోకి 10,000 టైమ్స్ ఒక కీమోకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఒక 10 లక్ష్మణ్ ఫల్ ఆకులకి అంత పవర్ ఉంటుంది. మీకు నెట్లో గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే కేవలం ఇవి మన శరీరంలో ఆ క్యాన్సర్ కణాల మీద మాత్రమే యుద్ధం చేస్తాయి. ఓకే. కీమో అనేది మన శరీరంలో అన్ని సెల్స్ మీద పనిచేస్తే దాంట్లో క్యాన్సర్ సెల్స్ కూడా ఉంటాయి. పర్టికులర్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. ఇవి అలా కాకుండా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్ చేసేలా చేస్తాయి. మన శరీరంలో అస్తవ్యస్తంగా పెరిగిపోయినటువంటి తెల్ల రక్త కణాల సంఖ్యను తగ్గిస్తూ మన శరీరాన్ని శక్తివంతం చేస్తాయి. అంటే ఆ స్పృహ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థకి ఉండాలి. ఓకే. ఆ స్పృహని మనకు బూడిద గుమ్మడికాయ ఇస్తుంది, లెమన్ ఇస్తుంది, అలాగే పైనాపిల్ కూడా ఈ క్యాన్సర్ మీద అద్భుతంగా ఫైట్ చేస్తుందని అధ్యయనాలు ఇప్పుడు చెప్తున్నాయి. ఓకే. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అయినా సరేనా? అంటే ఆహారాన్ని లోపలికి తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు మనం బూడిద గుమ్మడికాయని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వలేం కదా, ఫుడ్ రూపంలో తీసుకోవాలి, జ్యూసెస్ రూపంలో హ్యాపీగా లోపల తీసుకుంటుంటే బాడీని, అంటే ఇప్పుడు నీరసం వస్తుంది. క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి ముందు ఫస్ట్ భయం ఉంటుంది. అద్భుతంగా మాట్లాడుకోవాల్సిన విషయం. మీరు బూడిద గుమ్మడికాయ ఎలా పనిచేస్తుంది అనడానికి భయం. మీకు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అల్సర్ ఉన్నవాడు భయపడితే పోతాడు, క్యాన్సర్ ఉన్నవాడు ధైర్యవంతుడు అయితే బతుకుంటాడు అని. ఇక్కడ ఫస్ట్ ఫియర్, భయం. బూడిద గుమ్మడికాయ మనలో ఆ నిగ్రహ శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఓకే. ఫస్ట్ నాకేం కాదు, గాడి గుడ్డు తగ్గుతుంది అన్నప్పుడు తన శరీరంలో సెల్ఫ్ ఇమ్యూనిటీ వ్యవస్థ పనిచేస్తుంది. ఓకే. మనం ఏం పంపించినా, మీరు ఇంజెక్ట్ చేసినా, కీమో ఇచ్చినా, టాబ్లెట్ వేసినా, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే తప్ప, సిగ్నల్స్ వస్తే తప్ప శరీరంలో యుద్ధం జరగదు, ఆ క్యాన్సర్ సెల్స్ చావు. ఆ శక్తిని, అంటే బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీని, నాలెడ్జిని బూడిద గుమ్మడికాయ అద్భుతంగా ఇస్తుంది. ఓకే. ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? అంటే ఇప్పుడు తినగలిగిన అవకాశం ఉంది, చిన్న చిన్న ముక్కల కింద సలాడ్లా తీసుకుని తినొచ్చు. లేదు, బెడ్ రిటర్న్ అయి ఉన్నారు, జ్యూస్ రూపంలో తీసేసుకోవచ్చు. ఉన్న సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇది శీతాకాలం కానీ ఉదయం మధ్యాహ్నం 2 పూట్ల బిఫోర్ ఫుడ్, భోజనానికి ముందు, ఉదయం అల్పాహారానికి ముందు, మనం బ్రేక్ఫాస్ట్కి ముందు. బూడిద గుమ్మడికాయ చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది, అందుకని ఈవినింగ్ తీసుకోకూడదు. అది సమ్మర్ అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల తీసుకోవచ్చు వాళ్ళకున్నటువంటి సందర్భం. అలాగే దీంట్లోనే నిమ్మకాయ తొక్కలతో సహా నిమ్మకాయను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. బూడిద గుమ్మడికాయలోనే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇక మనం బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తున్నాం కాబట్టి అక్కడ పైనాపిల్ని స్లైసెస్ కింద తీసుకోవచ్చు, జ్యూస్ కింద తీసుకోవచ్చు. అంటే బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ తాగిన ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి దీన్ని కూడా తీసుకోవచ్చు, పైనాపిల్ని కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇవి తీసుకుంటూ ఎటువంటి ఫుడ్ని తీసుకోవాలంటారు? మన శరీరంలో ఎసిడిక్ నేచర్ని పెంపొందించే ఫుడ్స్ ఏవి కూడా తీసుకోకూడదు. అంటే వండినవి ఎంత తక్కువగా ఉంటే, ఇక్కడ ఒకటేనమ్మా లంకణం పరమౌషధం. రీసెంట్గా ఒక చైనా అధికారి ఎవరో రీసెర్చ్ చేశారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద రీసెర్చ్ చేస్తే ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎందుకు అంటే లంకణం అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది అన్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద ఆయన, అంటే మనకి ఏకాదశి ఉపవాసాలు ఉన్నాయి కదా, ఆయన ఏకాదశి ఉపవాసాల మీద రీసెర్చ్ చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కించారు ఆయన. ఓకే. అది మన దాంట్లో ఎప్పుడు ఉంది. లంకణం పరమౌషధం. తినాలి అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాం, తినాలి అనే ఆలోచన తీసేస్తే రోగాలు సగం తగ్గిపోతాయి. అందరు ఇదే, ఏం తినాలి, క్యాన్సర్ వచ్చింది ఏం తినాలి, షుగర్ వచ్చింది ఏం తినాలి, ఇంకోటి ఏదో వచ్చింది ఏం తినాలి, ఏం తినకూడదు, అసలు తిండి మానేస్తే అన్ని పోతాయన్న విషయం ఎప్పుడో చెప్పారు మనకి. మన మందుల కన్నా పథ్యం, ఏదైతే పథ్యం ఉందో అది ప్రధానమైనటువంటి ఔషధం. మనం తీసుకునే మందులు బాగా పనిచేయాలంటే పథ్యం చేయాలి. ఆయుర్వేద వైద్యంలో పథ్యం గురించి మాట్లాడతారు. మీరు ఇవి మాత్రమే తీసుకోండి, ఇలా మాత్రమే తీసుకోండి. అందులో ఉంటుంది సూర్యోదయ సూర్యాస్తమ సమయాల మధ్యలో మాత్రమే మనిషి జీవన విధానం ఉండాలి అని. మనం అందరం కూడా సూర్యాస్తమయాల తర్వాత యాక్టివ్గా ఉంటున్నాం అధికంగా తిండి విషయంలో. ఓకే. వ్యాధి నిరోధక శక్తి ఒక పక్కన పోరాడుతోంది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మీరు లంకణం పరమౌషధం అని చెప్తున్నారు. ఒక పక్కన అవి పోరాడుతూ ఉన్నప్పుడు వాటికి ఎనర్జీని ఇంకొంచెం పెంచే విధంగా మనం బిహేవ్ చేయాలి అని అంటే ఏదో ఒక ఫుడ్ అయితే తీసుకోవాలి కదా. ఫుడ్ కాదమ్మా, అదే శక్తి కావాలి. ఆ శక్తినిచ్చే పదార్థమే బూడిద గుమ్మడికాయ. అది శక్తి ఇచ్చేస్తుంది. మీరు ఒక 4-5 ఇడ్లీలు తింటే ఎంత శక్తి వస్తుందో,
ఒక గ్లాసుడు బుడుగు ముడికాయ రసం తీసుకుంటే మీకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలాగే మీకు నీరసం రాకుండా కూడా ఆపుతుంది. అలవాటు పడిపోయి ఉన్నాం, తిని 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 తినకపోతే నీరసం వస్తుంది అనే భావన మనల్ని పడుకోబెట్టేస్తుంది తప్ప దానివల్ల కాదు, ఏమీ కాదు. వాటర్ తీసుకోవచ్చు, లంకణం పరమౌషధం అన్నారు. అలాగే మనకి ఏకాదశి ఉపవాసాలు చేసేటప్పుడు వండినవి తినకుండా పళ్ళు, జ్యూసెస్ ఇవి తీసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి వయసు రీత్యా. కొంచెం ఉండగలిగిన వాళ్ళు ఏమీ తినకుండానే నిర్జల ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు. అది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు లంకణం పరమౌషధం. జ్వరం వచ్చిన వాడికి నోరెందుకు చేదుగా ఉంటుంది చెప్పండి? ఏమి తినొద్దు తీసుకోవద్దు అని చెప్పడంలో ఒక కాజన్, అంతే, ఒక కారణం అదే మెయిన్ కాజన్. అప్పుడు ఆ నోరు చేదు తగ్గేంత వరకు ఏమీ తినకూడదు. జ్వరం వచ్చింది కదా, నీరసం వచ్చేస్తుంది కదా, మరి ఏదైనా తినాలి అని బలవంతంగా గెంటితే జ్వరం తగ్గుతుంది. మీకు తెలుసా, జ్వరం వచ్చిన వ్యక్తి, నోరు చేదుగా ఉన్న వ్యక్తి ఏదైనా తింటే జ్వరం తగ్గుతుంది. ఎందుకంటే శరీరం యొక్క దృష్టి మీరు పంపించిన ఆహారం మీద ఉంటుంది. వీడి మొహం మండ నేను క్లీన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఫుడ్ను పంపించాడని డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి ఈ శక్తి అంతా డైజెషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మీరు తిన్న ఆహార పదార్థాన్ని పచనం చేయడానికి పనిచేసింది. పచనం అయిపోయిన వెంటనే మళ్ళీ జ్వరం పెరిగిపోయింది. ఏమనుకుంటారు, తిన్నప్పుడు జ్వరం తగ్గింది కాబట్టి తిన్నావు, తిన్న వెంటనే పడుకున్నావు కాబట్టి మళ్ళీ జ్వరం వచ్చింది అంటారు. ఇది నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే వరకు జ్వరాన్ని రూట్ మార్చింది, డైజెషన్ సిస్టమ్ దగ్గరకు పంపించింది. ఇది డైజెస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ జ్వరం యాక్టివ్ అయింది. లోపల బ్యాక్టీరియాని చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, అంటే జ్వరం వచ్చిన వ్యక్తి, వేడిగా ఒళ్ళు కాలిపోతున్న వ్యక్తి రగ్గెందుకు కప్పుకోవాలి? ఉష్ణం బయటకు వెళ్లకుండా ఆపితే లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా త్వరగా చచ్చిపోతే జ్వరం తగ్గిపోయింది. నీకు తెలిసిపోద్ది, చెమట పట్టేస్తుంటుంది, అంటే బ్యాక్టీరియా చచ్చిపోయింది కాబట్టి చెమట పట్టింది, అప్పుడు నువ్వు రగ్గు తీసేస్తావు. అసలే వేడిగా ఉన్న వ్యక్తి చలేస్తుంది అని దుప్పటి ఎందుకు కప్పుకుంటాడంటే దుప్పటి కప్పుకోని బ్రెయిన్ చెప్తుంది. అలాంటి సమయంలో చాలామంది చన్నీళ్లతో స్నానం చేయి, లేకపోతే తడిగుడ్డ సంకలో పెట్టుకుంటే వేడి తగ్గుతుంది, తడిబట్టతో ఒళ్ళు తుడిచేయండి అని టెంపరేచర్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే జ్వరం అనేది ఒక వ్యవస్థ, ఒక రోగ నిరోధక వ్యవస్థ. జ్వరం వస్తే సంతోషపడు, నీ శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోయింది, దాన్ని చంపడానికి నీ శరీరంలో యుద్ధం జరుగుతుంది అని. అయితే విక్రమాదిత్య గారు, మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడవాళ్ళకి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వింటున్నమాట. సో ఎందుకు ఫామ్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్? లింఫాటిక్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుందమ్మా, అవి సరిగ్గా పనిచేస్తే శరీరంలో వ్యర్థాలన్నీ విసర్జింపబడతాయి. లింఫాటిక్, ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ వర్క్ ఏంటంటే శరీరంలో వ్యర్థాలు విసర్జించడం. మన శరీరంలో మనకు తెలియకుండా అవి కొవ్వుగడ్డలు అంటారు. బ్రెస్ట్లో కానీ ఇక్కడ చేతుల మీద వస్తుంటాయి, లింఫ్ నోడ్స్లో వస్తూ ఉంటాయి. అవి కొవ్వుగడ్డలు, అవి పెద్దగా క్యాన్సర్గా మారవు, కానీ తీసేస్తూ ఉంటారు. అట్లా ప్రమాదం, భవిష్యత్తులో ప్రమాదం అవుతుంది. అంటే చాలా కాలంగా ఉంటే అవి, దాని చుట్టూ ఇన్ఫెక్షన్స్, మనం చేసే పనుల వల్ల ఆ బాడీలో క్యాన్సర్ పెరిగితే అక్కడికి వెళ్ళి ప్రప్రథమంగా డెలికేట్గా ఉన్న వాటి మీద యుద్ధం చేస్తాయి. కాబట్టి వాటి వల్ల ప్రమాదం అవుతుంది తప్ప సాధారణంగా ఇవేవి కూడా క్యాన్సర్ కారకాలు కావు అంటారు శాస్త్రంలో. అంటే ఆ లింఫాటిక్ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ, అంటే రక్తం మలినమైపోయిన వ్యవస్థని బాగు చేసుకోలేదు కాబట్టి వచ్చినాయి. అంటే మనం వాడే నూనెలు మంచివి కాదు. ఈ మధ్య కాలంలోనే మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ వింటున్నాం. మనం ఎప్పుడైతే ఫ్రోజన్ ఆయిల్స్ ప్యాకెట్లలో వాడుతూ మన సహజ సిద్ధమైనటువంటి వేరుశనగ మంచి నూనెని విడిచిపెట్టాము, అప్పుడే పెరుగుతూ వచ్చాయి. పిచ్చలవిడిగా తినేయటం ప్రధానమైనటువంటి, బ్లడ్ని పొల్యూట్ చేసేస్తున్నాం, రక్తాన్ని పొల్యూట్ చేసేస్తున్నాం, కడుపుని పొల్యూట్ చేసేస్తున్నాం, ప్రకృతిని పొల్యూట్ చేసేస్తున్నాం. మార్పు వస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కరిగిపోతాయి. మీరు గడ్డలతో, శరీరంలో కొవ్వు గడ్డలతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిష్కారం బీరకాయ, బూడిద గుమ్మడికాయ, బీరకాయ జ్యూస్ చేసుకుని రెగ్యులర్గా తాగేస్తే ఒకవేళ క్యాన్సర్ అయినా కూడా తగ్గిపోతుంది. ఓకే, ఎలా తీసుకోవాలి రెండింటిని? 200 grams బీరకాయ, 100 grams బూడిద గుమ్మడికాయ, ఒక 6 తమలపాకులు, చిన్న అల్లం ముక్క, ఒక గ్లాసులో వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని తాగేయచ్చు. ఓకే, మధ్యలో తమలపాకులు ఎందుకు యాడ్ అయ్యాయండి? తాంబూలం ఇస్తాం అమ్మా, ఏదైనా మంచి కార్యంకి వచ్చినప్పుడు తాంబూలం ఇస్తాం కదా. ఎవరినైనా ఏదైనా పని అప్ప చెప్పేటప్పుడు, అదే పెళ్లిలో ముహూర్తం కూడా తాంబూలాలు మార్చుకున్నారు, తన్నుకు చావండి అంటారు కదా. అంటే యుద్ధం చేయడానికి తాంబూలం ఇచ్చాం. ఓకే, ఆ పదార్థానికి లోపల ఉన్నటువంటి ఆ ముత్తైదు ఎవరైతే ఉన్నారో యుద్ధం చేయి, క్యాన్సర్ తగ్గించని తాంబూలం ఇస్తున్నాం అనమాట. ఓకే, తమలపాకులకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంది. ఓకే, సో మరి బూడిద గుమ్మడికాయ అండ్ బీరకాయ, తమలపాకులు, అల్లం, మిరియాల పొడి, సైంధవ లవణం, ఈ అన్నిటి ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగాలి. ఏ టైంలో తాగాలి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల బిఫోర్ ఫుడ్.
ఓకే, కొవ్వుగడ్డలు ఉన్న వాళ్ళకి బాగా ఇనుముడి పనిచేస్తుంది. లింఫాటిక్ సిస్టమ్. ఓకే. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి స్టేజ్ల వైజ్గా చూసుకుంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటారు. మనం చేదాటిపోయిన తర్వాత ఏమీ చేయలేం. సో ముందుగానే మనం మేల్కొంటే మంచిది. సో ప్రికాషన్ కన్నా 1-2 స్టేజ్ల్లో ఉన్న వాళ్ళు ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? ప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సిన దాంట్లో పచ్చిమిర్చి దీనికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. మనం ఎందుకు కూడా ముందు కూడా మాట్లాడుకున్నట్టు పచ్చిమిర్చి, తద్వారా ఎండించినటువంటి ఎండుమిర్చి ద్వారా తయారు చేయబడినటువంటి ఎర్రకారం మన జీవితాలని నాశనం చేస్తుంది. దాన్ని మానేయాలి పూర్తిగా. మిరియాల పొడిని అధికంగా వాడుకోవడం ద్వారా మనకి బాడీ అసిడిక్ నేచర్లోంచి ఆల్కలైన్ అవుతుంది. రెగ్యులర్గా మిరియాలు, ప్రతి దాంట్లోనూ మిరియాలు ఎక్కువ వాడుకోండి. పసుపు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అని మాట్లాడుతున్నాం. ఎంత వేస్తున్నాం? చిటికెడ. ఇది వరకు పసుపు ఎంత తీసుకోవాలి తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత అండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, వాడపల్లి నుంచి మాట్లాడుతున్నాం. మా కోడలు గారికి ఓకే ఎప్పుడు కడుపులో పేగులు ఇన్ఫెక్షన్ వస్తుందని అంటున్నారు మేడం. అమ్మాయికి ఒకటే వాంతులు. ఓకే అండి, మెడిసిన్స్ ఏమి ఇచ్చినా క్యూర్ అవ్వట్లేదు మేడం. ఎప్పటి నుంచి అండి ఈ ప్రాబ్లం? ఇప్పుడు 1 నెల అవుతుంది మేడం. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి ఇలా అవుతుంది. 2 నెలలు ఒకలా కొంచెం బాగుంటుంది, మళ్ళీ ఎప్పటిలాగా ఇలా అవుతుంది మేడం. ఓకే అండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే విక్రమాదిత్య గారికి చెప్పండి, మాట్లాడండి. సరే మాట్లాడండి. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి గురువు గారు, ఇట్లా మా కోడలండి, చిన్న వయసు 20 years అండి, ఓ బాబు. ఆ పాపకి కడుపుతో ఉన్నప్పుడు కానీ వాంతులు, కడుపుతో ఉందనుకున్న విడిగా అట్లా ఉంటుంది. తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా ఒకటే వాంతులు సారు. ఎప్పుడు 2 నెలలు బాగుంటే 2 నెలలు ఎప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారండి పేగుల్లో. అదేనమ్మా, అరుగుదల వ్యవస్థ పాడవడం వల్ల వాంతుల రూపంలో శరీరం బయటికి గంటడానికి చేసే ప్రయత్నం మనం మాట్లాడుకున్నట్టు. అప్పుడు వీళ్ళు వామికైండ్ అని ఆ టాబ్లెట్లు వేసి వాంతుల్ని సప్రెస్ చేస్తారు. వాంత ఇలా ఉంటే నిమ్మకాయ వాసన చూడండి అంటారు. నిమ్మకాయ పులుపు తగిలితే వాంతుల్ని ఆపేస్తున్నాం. ఆ లోపల అల్సర్స్ ఉన్నాయి, మనం పంపించిన ఫుడ్ జీర్ణం అవ్వట్లేదు. అందుకని శరీరం బయటికి గెంటడానికి చేసే ప్రయత్నమే వాంతులు. పెద్ద పేగులో చిన్న పేగులో బయటికి రావట్లేదుగా, చెడిపోయిన పదార్థం వస్తుంది. అది వచ్చేటప్పుడు స్మెల్ వస్తుంది. మీరు 1 గ్లాసులు వాటర్ తాగినా 2-3 గ్లాసులు నీళ్ళు వస్తాయి వాంతులు అయ్యేటప్పుడు. ఫోర్స్గా వస్తాయి. లోపల ఉన్న పైప్ ఆన్ చేశారా, మిషన్ ఆన్ చేశారా? అంత ఫోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంది? అది వాయుమండలం నుంచి వాయువుని తెచ్చుకుంది. జలమండలం నుంచి శరీరంలో ఉన్న ఆర్గాన్స్లో ఉన్నటువంటి వాటర్ని అంతటిని తీసుకొచ్చి అక్కడ ఫోర్స్గా పెట్టి బయటికి గెంటుతుంది. ఇది వ్యర్థం. అక్కడ దాని చుట్టూ కూడా ఒక లూబ్రికెంట్, జిగురు లాంటి పదార్థం లోపల బయటకు వచ్చేటప్పుడు ఆ దారులు ఎక్కడైనా ఒరుసుకుంటాయేమో, పదార్థం ఏంటో తెలియదు. ఆ పదార్థం లోపల వ్యవస్థని పాడు. ఇంత స్పృహతో వాంతుల రూపంలో బయటకి గెంటడానికి చేస్తుంటే ఆవిడ వాంతులు అనే భయపడుతుంది. వాంతులు అయిపోతున్నాయి, చెత్త బయటకు వస్తుంది. మనం చెత్త వేయటం మానేస్తే లోపల ఉన్న చెత్త అంతా అయిపోతే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, వాంతులు చేసుకోవడం అయిపోతుంది. ముందు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. డైజెషన్ బాగుంటుంది. తిన్న చెత్త అంతా అరిగిపోయింది. ముందు వాంతులు అవుతున్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు ఇస్తూ ఉంటే వాంతులు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఆగిపోతాయి. ఆకలిస్తుంది. అప్పుడు 1 గ్లాసు నీళ్ళలో కొంచెం నిమ్మకాయ, సరిపడా ఉప్పు వేసుకుని తాగితే డైజెషన్ బాగుంటుంది, కడుపు నొప్పి తగ్గుతుంది. అప్పుడు ఆకలి వస్తుంది. నోరు రుచి బాగుంటాయి. ఒకవేళ చేదుగా లేకపోతే హ్యాపీగా తేలికగా జీర్ణమయ్యే పళ్ళు, ఫ్రూట్స్ ఏవో ఒకటి తీసుకుని తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ కొంత గ్యాప్ ఇచ్చి తీసుకుంటూ ఉంటే ఈ వాంతుల సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. ఓకే అండి. విక్రమాదిత్య గారు, క్యాన్సర్కి సంబంధించి బాగా పనిచేసే ఒక వెజిటేబుల్ ఏది అని అంటే మీరు బూడిద గుమ్మడికాయ అన్నారు. ఎన్ని రోజులు తీసుకోవాలి బూడిద గుమ్మడికాయ జ్యూస్? ఎన్ని మంత్స్ తీసుకోవాలి? వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి. ఓవేరియన్ క్యాన్సర్ మినిమం 3 నుంచి 6 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు తగ్గిపోయినట్టు ఒక 3 నెలల్లో తగ్గిపోతుంది, పూర్తిగా క్యూర్ అయిపోయినా. ఒక 6 నెలలు మనం బూడిద గుమ్మడికాయని కంటిన్యూ చేయొచ్చు. అంటే ఈ ఆల్కలైన్ అనే వ్యవస్థ, అంటే ఏదో తగ్గిపోయింది, ఏదో రోగం వచ్చింది అని మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు మన జీవన విధానాన్ని మార్చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. అది మన లోపలే ఉన్నాయి. ప్రతి రోగము మన లోపల ఉన్నాయి, బయట నుంచి ఏది రావట్లే. ఒక కోవిడ్ లాంటి వైరస్లు తప్ప అన్ని రోగాలు, డయాబెటీస్, బీరకాయ తీసుకుంటే తగ్గింది. మీరు మీ ఆహార అలవాట్లు మార్చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే బ్రతకటం కోసం తినడం కోసం కాదు అని అనుకుంటే ఏ రోగమైనా సరే హ్యాపీగా లోపలే ఉంటుంది తప్ప మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. అది మించి, అవసరానికి మించి అతిగా ఏది చేసినా
అతి సర్వత్రా వర్జిత్, ప్రమాదమే. అందుకని మినిమం 1 సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఉంటే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. విక్రమాదిత్య గారు, క్యాన్సర్లో రకాలు చూసుకుంటే బ్లడ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ చాలా రకాలు ఉన్నాయి. అయితే ఒక టెస్ట్ ద్వారా క్యాన్సర్ ఉంది అని బయటపడినప్పుడు మీరు చెప్పే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానివ్వండి, లేకపోతే బీరకాయ బూడిద గుమ్మడికాయ కలిపిన జ్యూస్ కానీ ఇట్లా తీసుకుంటుంటే ట్రీట్మెంట్కి వెళ్ళాలా, ఇవి వాడాలా అనే సందేహం ఉన్న వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అమ్మా స్టార్టింగ్లో ఉంది. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే మీకు ఒకటే, కీమో, రేడియేషన్, క్యాన్సర్. అది ఏ క్యాన్సర్ అయినా సరే ఇవి 2 పదాలే వాడతారు. ఇక్కడ క్యాన్సర్ ఒకటే, ఆర్గాన్స్ వేరున్నా దానికి చేసే ట్రీట్మెంట్ అయితే కీమో, రేడియేషన్. క్యాన్సర్ బూడిద గుమ్మడికాయ, క్యాన్సర్ ఒక పదమే, అది ఏ క్యాన్సర్ అయినా సరే బూడిద గుమ్మడికాయ అనేది క్యాన్సర్ సెల్స్ మీద యుద్ధం చేస్తుంది. దీని అంతటికీ వ్యక్తి ఒక్కడే. తన శరీరంలో ఉన్నటువంటి 12 వ్యవస్థల్లో ఏ క్యాన్సర్ వచ్చినా పోరాడాల్సింది, యుద్ధం చేయాల్సింది, కీమోలు చేయించుకోవాల్సి వచ్చినా, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాల్సి వచ్చిన వ్యక్తి ఒకడే. కాబట్టి మీకున్నటువంటి స్టేజెస్ మీద డిపెండ్ అయ్యి భయపడకుండా ఉంటే చాలామంది ఇంకా ట్రీట్మెంట్ కీమోలు కూడా చేసే అవకాశం లేదు. నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది, థ్రోట్ క్యాన్సర్ క్లోజ్ అయిపోయింది. ఆయన ఏజ్ 70+ చేయించుకునే పరిస్థితిలో లేరు. ఆ కీమో ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటారు, అవి మాత్రమే వాడుతున్నారు. మనం చెప్పిన తర్వాత థ్రోట్ ఓపెన్ అయింది, క్యాన్సర్ తగ్గింది, ఆయన తింటున్నాడు, జీర్ణ వ్యవస్థ మెరుగుపడింది. అలా ఇలా ఏం లేదు, మనకు ఉన్నటువంటి సందర్భాన్ని భయపడొద్దు. ఫస్ట్ బూడిద గుమ్మడికాయ పనిచేస్తుంది, డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్ళండి. ప్రమాద స్థితిలో ఉంటే అది ఇప్పుడు డయాగ్నోస్ చేసింది ఎవరు? డాక్టర్లే. క్యాన్సర్ ఉందన్న విషయం వాళ్ళే చెప్పారు కాబట్టి మనం డాక్టర్ల మీద ఆధారపడాలి. పర్యవేక్షణ, ఇప్పుడు నేనేం డాక్టర్ని కాదు, మనం ప్రకృతి సహజంగా ఇందులో క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇది వాడుకోండి అని చెప్తాము. మరి అందుబాటులో నేను ఉండనుగా, మన హాస్పిటల్స్ ఉండవు, లేవుగా. అందుకని ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పర్యవేక్షణలో ఇది ఆహారంగా తీసుకుంటూ వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఆ పేషెంట్కి తగ్గట్టు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అలానే మొండిగా దీంతో తగ్గిపోద్ది అని చెప్పేసి అని, అంటే చాలామంది చూడండి ప్రార్థనలు పూజలు అవి చేసేస్తుంటారు. పేషెంట్ ఇంట్లో ఉన్న పూజ చేసేస్తే బతికేస్తాడు. అంటే పూజలు ఏమైనా ఎవరు ఉండవు, ప్రార్థన. మతం మారిపోతే రోగం తగ్గిపోతుంది. నాకు తెలిసి మా ఊర్లో కోటిరెడ్డి గారు ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆవిడ బలహీనంగా ఉంది, బాధలో ఉందని చెప్పేసి ఒక పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే నీ భర్త బతికేస్తాడు, నువ్వు మతం మారిపోయినాడు. మతం మారిపోయినా ఈయన వెళ్ళిపోయాడు, ఆవిడ మతం మారిపోయి అక్కడే ఉండిపోయింది. ఇలాంటి చేయకూడదు. రోగం వచ్చింది, మనం అత్యవసర పరిస్థితులలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన ప్రయత్నంగా భగవంతుడి మీద భారం వేసి పూజలు చేయటం అని, ప్రార్థన చేయటం. అలాగే బూడిద గుమ్మడికాయ అనేది 100% పనిచేస్తుంది. అలాగే మీకున్న స్టేజ్ తెలియదు, దాని టెస్టులు తెలియవు, దాని అగ్రెసివ్నెస్ తెలియదు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో మేము ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాం, మీరు దానికి సపోర్ట్గా మెడిసిన్స్ వాళ్ళు ఇస్తారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు, అది వాడుకుంటూ ఉంటే చాలా త్వరితగతిన ఇందులోంచి బయటపడగలం. మనం ఒక్కలే బయటపడటంతో పాటు మన చుట్టూ ఉండే వ్యవస్థ, రాష్ట్రము, దేశము, ప్రపంచానికి కూడా మనం మార్గదర్శకులు అవుతాం. విక్రమాదిత్య గారు, కొన్ని రకాల క్యాన్సర్లు క్యూరబుల్ కాదు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇలాంటివి. సో ఇలాంటి క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? వెజిటబుల్ థెరపిస్ట్గా మీరు ఎటువంటి ఫుడ్ని సజెస్ట్ చేస్తారు? ఎసిడిక్ నేచర్ ఫుడ్ అనేది ఉండకూడదమ్మా, ఆల్కలైన్ ఫుడ్ ఉండాలి. ఫుడ్ అధికంగా తీసుకోకూడదు, వ్యవస్థలో రిపేర్ జరగాలి, యుద్ధం జరుగుతుంది కాబట్టి తక్కువగా తినాలి, ఎక్కువగా విశ్రాంతి ఇవ్వాలి. తిండి మీద దృష్టి పెట్టొద్దు, అదే అందరం అడిగేది అదే. ఒంట్లో బాగాలేదు, ఏం తినాలి? తినండి, అది కింగ్ ఫుడ్ అయి ఉండాలి. అది ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కింగ్ ఫుడ్. కుకింగ్ ఫుడ్ అంతా కింగ్ ఫుడ్ కాదు, అది చాలా తక్కువగా ప్రిఫర్ చేయండి బయట పడేంత వరకు. అందులో మనం స్పైసెస్ని అవాయిడ్ చేయాలి. స్పైసెస్ మీన్స్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారాన్ని అవాయిడ్ చేయాలి. పంచదార అనేది చాలా ప్రమాదకరం, దీన్ని అవాయిడ్ చేయాలి. షుగర్ కూడా అలాగే. మైదా అది తేలికగా జీర్ణం అవ్వదు కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. తేలికగా జీర్ణం అవ్వాలి మనకి ఇడ్లీ, ఆవిరి కుడుము ఇలాంటివి తేలికగా జీర్ణం అయ్యేవి ఎక్కువగా మనం ఆలోచించాలి. ఉదయం మధ్యాహ్నం మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి సూర్యాస్తమైన తర్వాత గోరువెచ్చటి పాలలో పసుపు, మిరియాల పొడి వేసుకుని తీసుకోవాలి రెగ్యులర్గా. వీటితో పాటు బూడిద గుమ్మడికాయ ఉదయం మధ్యాహ్నం బూడిద గుమ్మడికాయ తీసుకుంటూ, ఇవి ప్రధానం, బూడిద గుమ్మడికాయే ప్రధానం, మిగతావన్నీ కూడా సపోర్ట్ ఫుడ్ అనేది. ఓకే. సో క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి. అది ఎలాగూ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవాలి. సూర్యాస్తమయం ముందే
ఏదైనా సరే పలహారం కానీ లేకపోతే మిల్క్ కానీ తీసుకోవాలి విత్ పాలు పసుపు అవును. తో తీసుకోవాలి. అండ్ ఒకవేళ కొవ్వుగడ్డలు ఇలాంటివి ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ, బీరకాయ, కొంచెం సైంధవ లవణం, తమలపాకులు, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని జ్యూస్ చేసుకొని తీసుకుంటే సో క్యాన్సర్కి సంబంధించిన సమస్యలు ఏవి కూడా దరిచేరకుండా ఉంటాయని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. సూర్యోస్మి తల్లి. చూసారు కదండి, హెయిర్ ఫాల్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ హెయిర్ ఫాల్ జరగడానికి కారణాలు ఏంటి, హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, శ్రీనాథ్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా మన ఆయుష్మాన్ భవ విషయానికి వస్తే విక్రమాదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేశారు క్యాన్సర్పై అవగాహన, అదేవిధంగా బూడిద గుమ్మడికాయ క్యాన్సర్కి ఎలాంటి చెక్ పెడుతుంది అని వారి మాటల్లోనే చాలా విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది కదా. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.